పత్తి కట్టి ఉన్నది కదా సైడ్ లెమిట్ మొత్తం ఇదంతా అంటించేద్దామని డైరెక్ట్గా వచ్చేసిన. కాకుంటే ఏం జరిగిందంటే పట్టినయ్యి సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెమ్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా చిలక దగ్గరికి వచ్చేసినాం. ఎందుకంటే పత్తి కట్టి ఉన్నది కదా సైడ్ లెమిట్ మొత్తం ఇదంతా అంటించేద్దామని డైరెక్ట్గా వచ్చేసిన. కాకుంటే ఏం జరిగిందంటే ఫోన్ చూసుకుంటా అగ్గిపెట్టె తేవడం మర్చిపోయినా. సో ఫస్ట్ అగ్గిపెట్టె తీసి ఒక కాడ పెట్టిన తర్వాత ఫ్రెష్ అయిపోదాం, మీకు ఈవినింగ్ అయింది కదా అని అనుకున్నా. ఫ్రెష్ అయినా ఫోన్ చూసుకుంటూ అట్లనే వచ్చేసిన. సో అట్లున్నదన్నమాట మన ఇంటెలిజెన్స్. మర్చిపోయినాం మొత్తం. సో అందుకే రేపే అంటించేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోయి మళ్ళీ వచ్చేంత ఓపిక లేదు. తినడానికి అది తెచ్చుకున్నా కానీ అంటిస్తానికి అగ్గిపెట్టేదేలే. సో మా అన్నయ్య కానీ వచ్చిండు. మా అన్నయ్యకి తెలియదు నేను అగ్గిపెట్టేదేలేనని. నాకు చెప్పకుండా వచ్చిండు. మా అన్నయ్య వస్తాడని తెలిస్తే నేను చెప్పేటోని, మర్చిపోయినా. కానీ చెప్పకుండా వచ్చిండు. సో అక్కడ ఉన్నాడు అనమాట, పొలం దగ్గరికి వెళ్ళిండు చూడనీకి. సో లెట్స్ గో, మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి రేపు వచ్చి అంటిద్దాం. ఇక మనదే డ్యూటీ అయితే అంటించేది. సూపర్ ఉడకబెట్టినాం, ఉడికినాయే పొద్దున ఉడకబెట్టినాం అంతే మరి, అందుకే తింటున్నాం. నేను ఒకటి మొత్తం తిన్నా, అయినా కడుపు నొత్తలే. మంచిగా ఉన్నాయి, బాధపడుతున్నావా? అదే మంచిగా ఉన్నాయి కాబట్టి నొస్తలేదు. ఇంకా ఎక్కువ తినొచ్చు అంటున్నా, అది ముదిరింది. సో గైస్, మనమైతే స్ట్రేట్గా అడ్డకాడికి వచ్చేసినాం. సో ఇప్పటి నుంచి ఇప్పుడు ఏం చేద్దామంటే అన్ని రివర్స్లో మాట్లాడాలి, సంబంధం లేని మాటలన్నీ మాట్లాడాలి. ఎట్లా వస్తుందో చూద్దాం. ఏ ఛానల్ చూస్తున్నావురా సాయిబాబు? కార్తిక దీపం, టీవీలో వైల్డ్ వైర్, డిస్కవరీ, టీ శాట్, భక్తి 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 టీవీలు. ఛానల్ ఎందుకు వస్తాయి? ఫోన్లో వస్తాయి, సినిమాలు వస్తాయి కాదు. అది యూట్యూబ్, అది కూడా వస్తుంది. వాడు కోడిగుడ్లు అమ్ముతున్నాడు. ఏడు వాడే కోడిగుడ్లు, కోడిగుడ్లు ఆటకూర. వాడి చేతిలో ఏముంది తెలుసా? అది బస్తా వేసుకొని పోతున్నాడు. బస్తాది బస్తా చిన్న, ఎంత చిన్న ఉంది చూడు. చూడు నలుగురు పోతున్నా అంచి ఒక్కడే కాదు. అసలు ఎవరు ఉన్నాడా? లేరు. గుడ్డోళ్ళు అంటే షేడ్ లేనోళ్ళేగా, కాళ్ళు లేనట్టు. వర్షం చెప్పారా? కరెక్టా కాళ్ళు లేదని ఏంటి అయ్యా పాములు, తేళ్ళు కాదు. పొట్లకూర కూర ఫ్రై. చాక్లెట్ పడేస్తుంటారు. ఎంత పడ్డది కార్కు? కారు కాదు, ఇదే టీషన్ అవసరం వచ్చినప్పుడు అప్పుడు బండి వేసుకోపోతాం. R15 బైక్, చాక్లెట్ పడేస్తుంది పెద్ద చాక్లెట్ ఉంది. డైరీ మిల్క్ ఒకసారి ఆ బాల్ తీసుకుని కొట్టుకోరండి. నెక్లెస్ ఎక్కడ కొన్నావు? ఇది గోల్డ్ రింగ్ రా, పట్టినయ్యి అదే పచ్చిలు అంతా గాజులు ఎందుకు వచ్చినాయి? గాజులా మా అమ్మ ఇచ్చింది పడేయమని కట్టుకొని నేను షేక్ వేసుకున్నా. నేను షేక్ వేసుకున్నా కదా, ఇవ్వద్దు మా డెక్ పెట్టింది. సో గైస్, అట్లున్నది వీడియో అయితే. అండ్ మీకు చెప్పేది ఏంటంటే మా సైడ్ కానీ ఎల్పిజి షార్టేజ్ అండ్ పెట్రోల్ షార్టేజ్ కానీ వచ్చేసింది. పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు, ఎల్పిజి దొరకట్లేదు, ఏం దొరకట్లేదు. సో అట్లా ఉన్నది సిచ్యువేషన్. మా ఇంట్లో అయితే ఉన్నది ఫుల్ గ్యాస్. ఒకవేళ గ్యాస్ అయిపోయినా సరే మనం ఎట్లానో విలేజ్లోనే ఉంటాం కాబట్టి
పొయ్యి పెట్టేస్తే అయిపోతుంది, నో ప్రాబ్లం మనకి. ఇక మనకు వచ్చే సింపుల్ ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్ లేకుంటే మన బండి నడవదు, అదొక్కటే ప్రాబ్లం ఉన్నది అంతే అన్నమాట. అంతకుమించి మనకి ఏం ప్రాబ్లం లేవు, ఆరామ్సే ఉంటాం. ఈడొచ్చిండు మధ్యలోడు, దావత్ ఇస్తాడంటే ఆయనకి సర్దులేసింది. సో ఆడేం తింటలేడు, తాతలేడు, గోళీలు వేసుకుంటుండు. రీల్స్ చూస్తారు ముగ్గురు కలిసి. నా పోయినోనికి ఏమో బడ్జెట్ ప్రాబ్లం ఉంది, ఇక ఆడిగానే ఇవ్వలేడు దావతి. మరగా నేను అదే చూస్తున్నాను ఇక అన్న. మరి ఎర్రా నీకన్నారా ఏడొస్తున్నాయి? ఇంట్లోనే ఏదో కాలుతుంది. ఇక ఏయ్ ఏయ్ చంపేనా చంపేనా? ఏంది 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 ఏంది? పైపు గట్ట కాలుతుంది, పైపు కాలదు. కొరుకుతావా? ఇంట్లోనా బయట మనం ఇంటి వెనక గిట్ వస్తుందని చూడు. వాడికి ఏయ్ బా అబ్బో కొర్త ఏంగా మాడిపోయింది. వైర్ కాలిపోతే కరెంటే రాదు ఇంట్లో. చెక్కలు అవుతుందా? చెక్కలు మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు. ఎప్పుడు రిజల్ట్ వచ్చినారా? అది ఫెయిల్ అవుతారు కాదు పడప్పుడు